అండ్ ఏపీపీఎస్సీలో ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. మీరు గత 20-30 సంవత్సరాల నుంచి ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పాలిటీలో కానీ హిస్టరీలో కానీ ఏదైతే స్టాటిక్ సబ్జెక్టులో అడిగిన క్వశ్చన్లు ఉన్నాయో, ఓన్లీ గ్రూప్ 2 కాదు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, లేదా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆంధ్ర తెలంగాణలో కండక్ట్ చేసిన కాంపిటేటివ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే 20-25% క్వశ్చన్లు అయ్యే రిపీట్ అవుతాయి. ఈజియెస్ట్ వే, చాలా తేలిగ్గా ఈ విధానం మీరు ఫాలో అవ్వచ్చు. ఆంధ్ర తెలంగాణకు సంబంధించి, అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణకు సంబంధించి, తర్వాత ఏపీకి సంబంధించి విఆర్ఓ ఎగ్జామ్ దగ్గర నుంచి గ్రూప్ 1 ఎగ్జామ్ వరకు మీరు తీసుకుని 73-74 రాజ్యాంగ సవరణ మీద క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తే ఆల్మోస్ట్ అదే మోడల్ ఉంటుంది. క్వశ్చన్స్ 25% క్వశ్చన్స్ బేసిక్స్ అవి ఎవరు మార్చలేరు. హిస్టరీ మార్చలేరు, పాలిటీ మార్చలేరు, ఏదో కరెంట్ అఫైర్స్ కనెక్ట్ అయ్యే కొంచెం మారుతాయి క్వశ్చన్స్. కానీ అందుకే చెప్తున్నా, మినిమం 20-25% క్వశ్చన్స్ వస్తాయి.